వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి భార్యల గురించి మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడినటువంటి అసభ్యకరమైన కామెంట్స్కి వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఏబిఎన్ కార్యాలయాన్ని అయితే ముట్టడించారు. హైదరాబాద్లో ఏబిఎన్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తూ ప్లకార్డులు పట్టుకొని ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ బహిరంగంగా వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో అయితే అక్కడ హడావుడి వాతావరణం అయితే నడుస్తూ ఉంది. ఒక రకంగా తెలంగాణ పోలీసులు కూడా భారీగా హాజరయ్యారు అక్కడికి. ఇక అంబటి రాంబాబు గారు, మేరుగు నాగార్జున గారు ఇటువంటి కొంతమంది నాయకుల ఆధ్వర్యంలో అయితే అక్కడ ముట్టడి కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి వ్యాఖ్యలు ఏ ఒక్కరు కూడా సమర్థించలేరు. ఏబిఎన్ రాధాకృష్ణ నికృష్ట నీచ రాతల్ని సమాజంలో ఉన్న అందరూ వ్యతిరేకించాలి. ఇక్కడ పార్టీలకు అతీతంగా అటువంటి వ్యాఖ్యలను అయితే ఖండించాలి. తెలుగుదేశం పార్టీ మీడియా కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు చప్పట్లు కొడతా ఉంటారు. అబ్బా ఏం రాశాడు మా రాధాకృష్ణ, అద్భుతంగా రాశాడు, అసలు బంపర్గా రాశాడు, అదిరింది బెదిరింది అని అనుకున్నా రేపొద్దున ఇటువంటి వ్యాఖ్యలు అనేవి పూర్తి స్థాయిలో ప్రజల్లో చర్చ జరుగుతూ పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్నర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి రాతలు ఇటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం ఆధ్వర్యంలో నడిచే మీడియా ఇంత నిస్సిగ్గుగా 50 లక్షలకు మంది పైగా మహిళల్ని అగౌరవపరుస్తూ ఈ రాష్ట్రంలో ప్రతి ఊర్లో ఉన్న మహిళల్ని నీచమైన మాటలు మాట్లాడుతూ ఏబిఎన్ రాధాకృష్ణ చేసినటువంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు, జర్నలిజం అన్నా కూడా అది ఓస్తారు ఎవరైనా అన్నా కానీ. ఇది ఒక జర్నలిస్టు పత్రికా స్వేచ్ఛ ఐదని మాట్లాడితే దానిపైన ఖచ్చితంగా అందరూ ఊసేదానికి ఉంటుంది, ఓస్తారు. ఎందుకంటే దాన్ని ఎవడు జర్నలిజం అనుకోడు. ఒళ్ళు బలిస్తే నోటికి ఏదొస్తే అది రాస్తాడు, నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు, చేతికి ఏదొస్తే అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకంటే ఎంత దారుణంగా రాసేవాడిని ఎందుకు ఉపేక్షిస్తున్నారా ప్రభుత్వం? ఇదే కొమ్మినేని గారు ఏం అనకపోయినా, అసలు ఆయనకి ఏం సంబంధం లేకపోయినా సుప్రీంకోర్టులో చెప్పారు. డిబేట్ నడుపుతూ ఎవరైనా నవ్వుతారు, ఏదో మాట్లాడతారు, ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి డిబేట్ నడిపే వ్యక్తిని తెచ్చిపోయి అరెస్ట్ చేసి 70 ఏళ్ల వయసులో ఆయన అన్యాయంగా జైల్లో పెట్టి నానా ఇబ్బందులు పెట్టారే. ఇటువంటి దుర్మార్గంగా అన్న మాటలు, రాసిన మాటలు బహిరంగంగా ప్రజల్లోకి వచ్చి చర్చ నడుస్తున్నా కూడా ఇంకా కూడా ఆయన మీద చర్యలు తీసుకోకుండా ఎంత నిస్సిగ్గుగా ఈ పార్టీ చేస్తూ ఉంది, ఎంత నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏమి అనంచాట అన్నారు అని చెప్పి ఒక పదే పదే ప్రచురణ చేసేసి దుర్మార్గంగా ఆనాడు ప్రేరేపించి మీడియా సంస్థలపైన దాడి చేసి గందరగోళం సృష్టించి నిప్పు పెట్టేసి జర్నలిస్టులు అనే వాళ్ళని పూర్తి స్థాయిలో విచ్చలవిడిగా ఎట్లా చేస్తారా అట్లా చేస్తారా, ఇదేదో పెద్ద సమాజానికి పెద్ద ముప్పులాగా చూపించారు. మరి ఇది ఎంత పెద్ద ముప్పు? ఇక్కడ డైరెక్ట్గా అన్నాడు కదా వ్యాఖ్యలు. ఇక్కడ ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడే వ్యక్తిని సమర్థించుకుంటూ పూర్తి స్థాయిలో మీరు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే ఇంతకంటే సిగ్గు అనేది ఎక్కడైనా ఉంటుందా? ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? దయచేసి సమాజంలో ప్రతి ఒక్కరూ ఇంక్లూడింగ్ జర్నలిస్టులు, సామాజికవేత్తలు, పార్టీలకు అతీతంగా పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరూ ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇంత దారుణమైన వ్యాఖ్యలు మాట్లాడాక ఖచ్చితంగా అతను బేషరతుగా సమాజానికి క్షమాపణ చెప్పాలి. పూర్తిగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఇంత నిస్సిగ్గుగా సిగ్గులేని రాతలు ఇంకోసారి మాట్లాడితే చెప్పు తెగిందా కొట్టాలి, నన్ను అడిగితే చెప్పు తెగిందా కొట్టాలి. అంత నిస్సిగ్గుగా మాట్లాడాలంటే బుద్ధి లేని అంత వయసు వచ్చింది. ఆయన వ్యక్తిగత వ్యవహారాలు అందరూ ఎవరికి తెలియంది. ఆయన వ్యక్తిగత వ్యవహారాలు ప్రపంచం మొత్తం తెలుసు. ఎవడేం మాట్లాడుతున్నామా మాకు తెలిసినా కూడా ఆయన చేసే పనులు ఏంటి, ఆయన ఏం చేశాడు, ఎవడెవరి దగ్గర ఏమేం చేశాడు, ఏ బ్రోకర్ పనులు చేసి ఎంత స్థాయికి వచ్చాడు అని అందరికి తెలియదా? ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ మీడియా, ఈ పచ్చ మీడియా, ఈ మహానూసు వంశీ మొన్న రాసినటువంటి వార్తలు, ఏబిఎన్ రాసినటువంటి వార్తలు, టీవీ5 చూపించే వార్తలు, ఈ లేంద్రాన్ని ఆయన వ్యక్తిగతమైన టార్గెట్లు చేసుకుంటూ ఉంటారు. మహిళల్ని వీళ్ళందరినీ ఆడవాళ్ళ మీద వార్తలు రాసుకుని బతికే వాళ్ళట్టుంది వీళ్ళందరూ.